హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను రాబర్ట్ బ్రౌనింగ్ రచించినటువంటి మై లాస్ట్ డచెస్ అనే పోయంని డిస్కస్ చేయబోతున్నాను. రాబర్ట్ బ్రౌనింగ్ ఒక ఇంగ్లీష్ పోయట్ అండ్ ప్లే రైట్. అతను విక్టోరియన్ పీరియడ్కి చెందినటువంటి రచయిత అన్నమాట. అతని యొక్క క్యారెక్టరైజేషన్ అసాధారణంగా ఉంటుంది. అతని పోయమ్స్ అన్నీ కూడాను మోనోలాగ్స్గా, చాలా వరకు డ్రమాటిక్ మోనోలాగ్స్గా ఉంటాయి. డ్రమాటిక్ మోనోలాగ్ అంటే ఒక వ్యక్తి తన అభిప్రాయాలను చెప్తూ ఉంటారు. అంటే ఫస్ట్ పర్సన్ నరేషన్లో ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అండ్ ఇతని పోయమ్స్ సాంఘిక అంశాల మీద ఉంటాయి ఎక్కువగా. హిస్టారికల్ సెట్టింగ్స్ కూడా మనకు కనిపిస్తాయి. ఇతని పోయమ్స్లో డార్క్ హ్యూమర్ అంటే కొద్దిగా నెగిటివిటీ కనిపిస్తుంది. ఇతని యొక్క వొకాబులరీ అండ్ సింటాక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనం చాలా ఇంట్రెస్టింగ్ పోయం మై లాస్ట్ డచెస్ చూద్దాం. డచెస్ అంటే డ్యూక్ యొక్క వైఫ్. డ్యూక్ అంటే ఒక సామంత రాజుల అనమాట. విక్టోరియన్ పీరియడ్స్లో డ్యూక్స్ ఉండేవాళ్ళు, అంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో డ్యూక్స్ ఉండేవాళ్ళు. అతని యొక్క వైఫ్ డచెస్. లాస్ట్ డచెస్ అంటే ఈ సామంత రాజు యొక్క వైఫ్ ఇప్పుడు చనిపోయి ఉండవచ్చు. ఆ ఆమె గురించి ఆ సామంతరాజు అంటే డ్యూక్ ఒక వ్యక్తికి వివరిస్తూ ఉన్నాడు. పోయం లైన్ బై లైన్ చూద్దాం. దట్ ఈస్ మై లాస్ట్ డచెస్ పెయింటెడ్ ఆన్ ద వాల్, లుకింగ్ యాజ్ ఇఫ్ షీ వర్ అలైవ్. ఒక పెయింటింగ్ చూపించి తన పక్కన ఉన్న వ్యక్తితో ఈ విధంగా చెప్తున్నాడు. అది నా లాస్ట్ డచెస్ అంటే నా చనిపోయినటువంటి రాణి యొక్క చిత్రపటం. చూడు ఎలా ఉందో, అది సజీవంగా ఉన్నట్టుంది నా రాణి అన్నట్టు చెప్తున్నాడు. ఐ కాల్ దట్ పీస్ ఏ వండర్ నౌ. ఫ్రా పాండాల్స్ హ్యాండ్స్ వర్క్డ్ బిజీలీ ఏ డే అండ్ దేర్ షీ స్టాండ్స్. అంటే ఇక్కడ ఫ్రా పాండాల్ఫ్ అనే అతను చిత్రకారుడు, పెయింటర్ అన్నమాట. అతని యొక్క చేతులు బిజీగా ఉండే, అంటే ఒక రోజు పాటు పెయింటింగ్ వేస్తే ఆమె అలాగా సజీవంగా నిలబడ్డట్టు పెయింటింగ్ ఉంది అని ఆ వ్యక్తికి చూపిస్తున్నాడు. విల్ నాట్ ప్లీజ్ యూ సిట్ అండ్ లుక్ ఎట్ హర్, ఐ సెడ్. మీరు కూర్చొని ఈ చిత్రపటం చూడవచ్చు కదా అని ఆ వ్యక్తిని కోరాడనమాట. Frau Pandolf by design, for never read strangers like you that pictured countenance, the depth and the passion of its earnest glance. But to myself they turned. Since none puts by the curtain I have drawn for you, but I. ఈ చిత్రపటం మీద ఒక కర్టెన్ ఉంది. ఆ కర్టెన్ అతను తొలగించి అతనికి చూపిస్తున్నాడు. ఆ తెరను తొలగించి చూపిస్తున్నాడు అనమాట. నేను ఎవరి కోసం కూడాను ఈ కర్టెన్ని తీయలేదు, కానీ మీరు చూడటం కోసం ఇది తీస్తున్నాను. ఈ పిక్చర్ చూడండి. ఆ కౌంటినాన్స్ అంటే ముఖ కవళికలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అండ్ ఆ డెప్త్ అండ్ ప్యాషన్ కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఫ్రా పాండాల్ఫ్ అనే డిజై వ్యక్తి, పెయింటర్, చాలా పాపులర్ అన్నమాట ఆ రోజుల్లో. అతని గురించి చెప్తున్నాడు. ఫ్రా పాండాల్ఫ్ అనే వ్యక్తి చాలా గొప్ప పెయింటర్. అతను ఎంత అందంగా ఈ చిత్రపటాన్ని చిత్రీకరించాడో చూడండి అని చెప్తున్నాడు అనమాట. And seem as they would ask me if they dress, how such a glance came there. So not the first are you to turn and ask this. ఆ డస్ట్ చేసేటప్పుడు, ఆ చిత్రపటం మీద పడ్డ దుమ్ము తొలగించేటప్పుడు అందరూ కూడాను ఇంత అందమైనటువంటి ఫేస్ ఎలాగా సాధ్యమైంది ఆ చిత్రకారుడికి అని నన్ను అడుగుతారు. అందుకే అతను కర్టెన్ వేసి ఉంచాడనమాట. అండ్ మీకు కూడా ఆ డౌట్ రావచ్చు. ఆర్ యూ టు టర్న్ అండ్ ఆస్క్ దర్స్ అంటే అలా మీరు కూడా అడగొచ్చు అని మళ్ళీ తనే సమాధానం చెప్తున్నాడు. సార్, ఇట్ వాజ్ నాట్ హర్ హస్బెండ్స్ ప్రజెన్స్ ఓన్లీ కాల్డ్ దట్ స్పాట్ ఆఫ్ జాయ్ ఇన్ టు ద డచెస్ చీక్. ఆ డచెస్ చీక్ అంటే ఆ బుగ్గ మీద ఆ జాయ్ యొక్క స్పాట్ కేవలం తన హస్బెండ్ యొక్క ప్రజెన్స్ వల్లే రాలేదు అంటున్నాడు. ఫర్ హ్యాప్స్ Frau Pandolf chanced to say her mantle laps over my lady's wrist too much, or paint must never hope to produce that faint half flush that dies along her throat. బహుశా ఆ చిత్రకారుడు ఫ్రా పాండాల్ తన రాణి యొక్క మ్యాంటల్ పీస్ అంటే చేతుల మీద ఉండేటటువంటి స్లీవ్స్ కొంచెం వెనక్కి జరుపుకోమని అడిగి ఉండవచ్చు.
అందుకని ఆమె సిగ్గుపడుతూ అంత అందంగా నవ్వింది. ఆ సిగ్గు, అందం, నవ్వు అన్నీ కూడాను ఆ చిత్రపటంలో అలాగే ఉన్నాయి అనేసి అతను చెప్తున్నాడు. ఇక్కడ మనం ఆ డ్యూక్ యొక్క మనస్తత్వం అర్థం చేసుకోవచ్చు. అంటే తన భార్యని అతను కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఆమె వేరే వాళ్ళతో మాట్లాడడం, వేరే వాళ్ళని చూసి నవ్వడం తనకు ఏమాత్రం ఇష్టం లేదు అనేది ఇక్కడ మనకు క్లియర్ అవుతుంది. Such a stuff was courtesy, she thought, and cause enough for calling up that spot of joy. అంటే వాళ్ళు అలా అడిగినప్పుడు తను నవ్వడం, సిగ్గుపడడం కట్టసి అనుకుంటుంది ఆమె. సో ఆ స్పాట్ ఆఫ్ జాయ్ అందులో మనకి కనిపిస్తుంది ఆ చిత్రపటంలో అనేది అతని యొక్క ఉద్దేశం. అంటే ఆమె నవ్వింది కేవలం తన భర్త ప్రజెన్స్ వల్లే కాదు. ఈవెన్ అతను ఆ చిత్రకారుడు తన యొక్క స్లీవ్స్ డ్రెస్కు ఉండే గౌన్కున్న స్లీవ్స్ చాలా ఎక్కువగా కిందకు ఉన్నాయి. వాటిని కొంచెం పైకి తీసుకోమని చెప్పాడు. అందువల్ల ఆమె అలాగా నవ్వింది. ఆ జాయ్ మనకి ఆ ఫేస్ లో కనిపిస్తుంది అనేది ఇతని యొక్క ఉద్దేశం. ఏ హార్ట్, హౌ షల్ ఐ సే, టూ సూన్ మేడ్ గ్లాడ్, టూ ఈజీలీ ఇంప్రెస్. షీ లైక్డ్ వాట్ ఎవర్ షీ లుక్డ్ ఆన్ అండ్ హర్ లుక్స్ వెంట్ ఎవ్రీవేర్. ఇక్కడ అతను తన డచెస్ యొక్క మనస్తత్వం, తన యొక్క ప్రవర్తన గురించి కంప్లైంట్ చేస్తున్నాడు. ఆమె చాలా తొందరగా అందరితో మింగిల్ అయిపోతుంది, ప్లీజ్ అయిపోతుంది. ఆ, అంటే ఎవరిని చూసినా, ఎవరు ఏం అడిగినా, ఎవరు ఏం చెప్పినా చాలా తొందరగా ప్లీజ్ అయిపోతుంది. అండ్ ఆమె అందరినీ చూస్తుంది అనేది అతని యొక్క కంప్లైంట్. షీ లుక్డ్ ఆన్ అండ్ హర్ లుక్స్ వెంట్ ఎవ్రీవేర్. అంటే ఆమె ప్రతిదీన్ని చూస్తుంది అనేది అతని యొక్క కంప్లైంట్. సర్, ఇట్ వాజ్ ఆల్ అలోన్ మై ఫేవర్ ఎట్ హర్ బ్రెస్ట్ అండ్ ద డ్రాపింగ్ ఆఫ్ ద డే లైట్ ఇన్ ద వెస్ట్. అంటే ఆమెకి ఒక సూర్యాస్తమయం అండ్ నేను చేసేటటువంటి ఫేవర్ కూడాను ఈక్వల్ ఆమె ఆమె హృదయంలో. అంటే ఆమె యొక్క చూపుల్లో రెండు కూడాను ఈక్వల్. అంటే అతను చేసిన ఫేవర్ ఏంటంటే ఈమెని రాణిగా చేసుకోవడం అనమాట. ఉమ్, ఈమెని రాణిగా చేసుకుని అతను ఆమెకి ఫేవర్ చేసినట్టు అతను మాట్లాడుతున్నాడు. అదిను ఒక సూర్యాస్తమయం కూడాను ఆమెకి రెండు ఈక్వల్ అంటున్నాడు. The bough of cherries some officious fool broke in the orchard for her. The white mule she rode with round the terrace. అంటే ఒక అఫీషియస్ ఫూల్ అంటే పనిచేసే వ్యక్తి ఒక చెరీ కొమ్మని తీసుకొచ్చి ఇచ్చిన, లేదంటే తన వైట్ మ్యూల్ అంటే తను ఎక్కి సవారీ చేసేటటువంటి గుర్రం లాంటిది అనమాట. అదైనా ఆమెకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఆల్ అండ్ ఈచ్ వుడ్ డ్రా ఫ్రమ్ హర్ అలైక్ అండ్ అప్రూవింగ్ స్పీచ్. అంటే అన్ని ఈక్వల్ ఆనందాన్ని కల్పిస్తాయి. వాటన్నిటినీ అప్రూవింగ్ స్పీచ్తో అంటే మెచ్చుకుంటుంది అని అర్థం. అప్రూవింగ్ స్పీచ్ ఆర్ బ్లష్ ఎట్ లీస్ట్. షీ థ్యాంక్డ్ వెన్ గుడ్ బట్ థ్యాంక్డ్. ఆ వ్యక్తికి ఆమె చెరీస్ తీసుకొచ్చి ప్రజెంట్ చేసిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పిందంట. అలాగే తన గుర్రం ఆ, ఎ- స్వారీ చేసేటటువంటి గుర్రాన్ని మెచ్చుకుందంట. ఇలాంటివన్నీ కూడాను తన యొక్క తను చేసినటువంటి ఫేవర్తో ఈక్వలైజ్ చేస్తున్నాడు అనమాట డ్యూక్. Somehow I know not, as if she ranked my gift of 900 years old name with anybody's gift. నేను 9 years old నేమ్ తనకిచ్చాను. అంటే తను 900 సంవత్సరాల వంశ చరిత్ర కలిగి ఉందన్నమాట ఆ డ్యూక్కి. సో అలాంటి వంశం యొక్క నేమ్ని నేను తనకిచ్చాను. అదిని ఒక ఫూల్ ఇచ్చేటటువంటి ఒక చిన్న గిఫ్ట్ ఆమెకి రెండు ఈక్వల్గా కనిపిస్తున్నాయి. Who would stoop to blame this sort of trifling? Even had you skilled in speech, which I have not, to make your will. ఎవరు ఇలాగా స్టూప్ అంటే దిగజారడాన్ని ఎవరు ఒప్పుకుంటారు? నేను ఒప్పుకోలేకపోయాను అనేది. అంటే అతని ఉద్దేశంలో ఆమె దిగజారిపోతున్నట్టు భావిస్తున్నాడు. To make your will quite clear to such an one, I say just this or that in your disgust me. Here you miss or exceed the mark.
అండ్ ఇఫ్ షీ లెట్ హర్ సెల్ఫ్ బి లెసన్ సో నాట్ ప్లెయిన్లీ సెట్. ఆమెకి గుణపాఠం చెప్పాలి అనేది అతని ఉద్దేశం. సో అతను ఆమెని కంట్రోల్ చేసి ఉండొచ్చు. Her wits to yours, forsooth, and made excuse. Even then would be some stooping, and I chose never to stoop. Oh, sir, she smiled, no doubt. Whenever I passed her, but who passed without much the same? నేను ఎప్పుడైతే ఆమెను చూసి నవ్వితే తను మళ్ళీ నవ్వుతుంది. సేమ్ అదే విధంగా ఇతరులకు కూడా చేస్తుంది. అంటే తనకు ఇతరులకు డిఫరెన్స్ చూపించట్లేదు అనేది అతని యొక్క కంప్లైంట్. వేరే వాళ్ళకి తనకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే ఇస్తుంది అనేది. దిస్ గ్రూ అంటే ఏమిటి, ఇవి ఎక్కువైపోయినాయి. ఇలాంటి సందర్భాలు ఎక్కువైపోయినాయి. అంటే ఆమె ఒక డ్యూక్ని ఒక పనివాడిని ఈక్వల్గా ట్రీట్ చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఐ గేవ్ కమాండ్స్ దెన్ ఆల్ స్మైల్స్ స్టాప్ టుగెదర్. అతను కమాండ్స్ ఇచ్చాడు, ఇంకా అన్ని స్మైల్స్ ఆగిపోయాయి. అంటే ఇంకా తను బహుశా ఆమెకి మరణదండన విధించి ఉండొచ్చు. సో ఇంకా అన్ని స్మైల్స్ ఆగిపోయాయి. దేర్ షీ స్టాండ్ యాజ్ ఇఫ్ అలైవ్. ఆమె గోడ మీద ఒక అలైవ్ చిత్రపటం లాగా, సజీవ చిత్రపటం లాగా ఉంది అని అర్థం. Will not please you rise, we will meet the company below then. ఆ వ్యక్తిని అతను అడుగుతూ ఉన్నాడు డ్యూక్, మనం లేచి కిందకి వెళ్దామా, కింద కంపెనీ వెయిట్ చేస్తుంది. కంపెనీ ఇన్ ద సెన్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెయిట్ చేస్తున్నారు కదా. మాస్టర్స్ నోన్ మునిఫిసెన్స్ ఈజ్ యాంబుల్ వారెంట్ దట్ నో జస్ట్ ప్రిటెన్స్. ఈ వ్యక్తి ఇప్పుడు మనకు ఎవరో అర్థమవుతుంది. ఈ వ్యక్తి ఒక మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చిన వ్యక్తి. అంటే ఈ డచెస్ మరణించింది కదా, సో డ్యూక్ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి మ్యారేజ్ ప్రపోజల్స్ పంపిస్తున్నాడు అనమాట. ఆ మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చిన వ్యక్తికి ఈ డచెస్ చిత్రపటం చూపించి ఈ స్టోరీ అంతా చెప్తున్నాడు. అండ్ అతను ఈ మధ్యలో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నాడు. మీ మాస్టర్ తన యొక్క కూతురి ఆనందం కోసము డౌరీ బాగానే ఇస్తారని నేను అనుకుంటున్నా. ఆఫ్ కోర్స్ నాకు డౌరీ అవసరం లేదు. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మాస్టర్ యొక్క అమ్మాయే నాకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఆఫ్ ఆఫ్ మైండ్ ఫర్ డౌరీ విల్ బీ డిజలౌడ్. Though his fair daughter's self, as I vowed at starting, is my object. నాకు అమ్మాయే ముఖ్యమైన ఆబ్జెక్ట్, అంతేకాని డౌరీ నాకేమీ పెద్దగా అవసరం లేదు. అది కేవలం ఆ అమ్మాయి సంతోషం కోసం ఇస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. నే వి విల్ గో టుగెదర్ డౌన్. ముందు అతన్ని పంపిద్దాం అనుకున్నాడు, మళ్ళీ లేదు మన ఇద్దరం కలిసి వెళ్దాం అంటున్నాడు. సార్ నోటీస్ నెప్ట్యూన్తో టేమింగ్ ఏ సీ హార్స్ థాట్ ఏ రేరిటీ. అక్కడ ఒక స్టాచ్యూ ఉంది. నెప్ట్యూన్ ఒక సీ హార్స్ని టేమింగ్ అంటే మచ్చిక చేయడం అనమాట. చూడండి ఆ స్టాచ్యూ ఎంత బాగుందో. అది రేరిటీ అంటే చాలా రేర్గా లభించేటటువంటి పీస్, అరుదుగా లభించేటటువంటి స్టాచ్యూ అది. విచ్ క్లాస్ ఆఫ్ ఇన్స్బ్రూక్ కాస్ట్ ఇన్ బ్రాంజ్ ఫర్ మీ. నా కోసం ఇన్ బ్రూక్స్ అనే అతను తయారు చేసింది. చూడండి ఎంత బాగా ఉందో అని చూపిస్తున్నాడు. ఆ యొక్క చిత్రపటం అంటే ఒక స్టాచ్యూని చూపించి ఇదంతా చెప్తున్నాడు. అందులో ఉన్నట్టు ఒక సీ హార్స్ని నెప్ట్యూన్ అంటే తను గ్రీక్ గాడ్ అనమాట, మచ్చిక చేస్తున్నట్టు ఇతను బహుశా తన వైఫ్ని మచ్చిక చేయాలనుకుంటున్నట్టు మనకు ఈ పోయంలో చివర్లో ఇది వ్యంగ్యంగా కనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ పోయం చాలా ఇంపార్టెంట్ మీ స్టడీస్ కోసం. సెట్ నెట్ అండ్ అలాగే జూనియర్ లెక్చరర్స్ ఇలాంటి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటుంది. నేను ఇంకో ఇంట్రెస్టింగ్ పోయం నెక్స్ట్ డిస్కస్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్.